V97 న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చంద్రుడిపై కాలు మోపిన జపాన్ స్టీల్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా ఘనత. అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ అమ్మకాలు. అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ. వైసీపీకి బిగ్ షాక్. టీడీపీ గూటికి మరో వైసీపీ ఎంపీ. ఫార్ములా ఈ రేసింగ్ గోల్మాల్ పై రేవంత్ సర్కార్ సీరియస్. అరవింద్ కుమార్ కు బిగుస్తున్న ఉచ్చు. T20 ప్రపంచ కప్ ఓపెనింగ్ రేసు ముందంజలో యశస్వి జైస్వాల్, వెనుకబడిన శుభ్మన్ గిల్. రణబీర్ ని చెంప మీద కొట్టి ఏడ్చేశారు. ఇలా లైఫ్ లో మళ్ళీ రాదేమో అని ఎమోషన్ అయిన రష్మిక. రోల్స్ రాయిస్ తొలి లగ్జరీ ఈవీ లాంచ్. ప్రారంభ ధర 7.5 కోట్లుగా ప్రకటించిన కంపెనీ. డీటెయిల్స్ చూస్తే చందమామపై పరిశోధనలకు జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ SLIM స్లిమ్ శుక్రవారం చంద్రుడి ఉపరితలంపై దిగింది. అంతరిక్ష నౌకను పిన్ పాయింట్ టెక్నాలజీ ఉపయోగించి చంద్రుడి మధ్య రేఖకు దక్షిణంగా సమీపంలోని ఒక బిలం వాలుపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జెక్సా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. లక్ష్యానికి 100 మీటర్ల 328 అడుగుల దూరంలో జపాన్ అంతరిక్ష సంస్థ జెక్సా ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టిందని రాయిటర్స్ నివేదించింది. అయితే స్లిమ్ విజయవంతంపై కొంత సందిగ్ధత నెలకొంది. చంద్రుడిపై ల్యాండింగ్ తర్వాత స్లిమ్ ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నామని, ల్యాండర్తో కమ్యూనికేషన్ పరిశీలిస్తున్నామని జెక్సా పేర్కొంది. స్పేస్ క్రాఫ్ట్ సోలార్ ప్యానెళ్లు మినహా మిగతా అంతా బాగానే పనిచేస్తూ ఉందని, అసలేం జరిగిందో పూర్తి సమాచారం సేకరిస్తున్నామని జెక్సా అధికారి హితోషి కునినాకా తెలిపారు. సోలార్ ప్యానెల్ విద్యుత్ ఉత్పత్తి చేయకుంటే స్లిమ్ పూర్తిగా బ్యాటరీ సిస్టమ్ పైనే ఆధారపడవలసి ఉంటుంది. కాగా ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల జాబితాలో సోవియట్ యూనియన్, అమెరికా, చైనా, భారత్ ఉన్నాయి. అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ మిఠాయిల అమ్మకాలు చేపట్టింది అమెజాన్. దీంతో ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. స్వీట్ల అమ్మకాలకు సంబంధించి మోసపూరిత వ్యాపార విధానాలు చేపట్టిందని అమెజాన్కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరాన్ని ఇంకా ప్రారంభించలేదన్న విషయం తెలిసిందే. అటువంటిది ఆ మందిర ప్రసాదం పేరిట స్వీట్లను విక్రయిస్తుండడం గమనార్హం. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందని అమెజాన్పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటుంది. అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్కు నోటీసులు పంపింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు అమెజాన్కు 7 రోజుల గడువు ఇచ్చింది. సమాధానం ఇవ్వకపోతే నిబంధన ప్రకారం అమెజాన్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశం నలుమూలల నుండి భక్తులు హాజరు కానున్నారు.
నర్సరావుపేట ఎంపీ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు భేటీ అయినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు ఇద్దరు సమావేశమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడతారనే ప్రచారం జోరందుకుంది. గుంటూరు నర్సరావుపేటలో లోక్సభ స్థానాల్లో ఏదైనా పర్వాలేదనే ఆప్షన్ను శ్రీకృష్ణదేవరాయలకే చంద్రబాబు వదిలేశారని సమాచారం. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ముఖ్యన మల్లికార్జునరావు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల అనుచరులతో మాట్లాడి శ్రీకృష్ణదేవరాయలు త్వరలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో వేగంగా మారిపోతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని వారు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కండువా మార్చేశారు. మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారు. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిశారు అనే వార్త వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఫార్ములా ఈ రేసింగ్ గోల్మాల్పై సీరియస్ గా ముందుకు వెళ్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి విడుదల చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వం డబ్బు రికవరీపై దృష్టి పెట్టింది. అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణతో మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా బాధ్యుడని చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న గ్రీన్ కో కంపెనీ ఆ తర్వాత తప్పుకుంది. దీంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎఫ్ఐఏ కంపెనీకి 55 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ నిధులకు క్యాబినెట్ నుండి గానీ ఆర్థిక శాఖ నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో సీఎస్ శాంతికుమార్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు అరవింద్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను ఎఫ్ఐఏకు నిధులు విడుదల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ డీల్ వ్యవహారంలోకి మాజీ మంత్రి కేటీఆర్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ గోల్మాల్ విషయంలో అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ పోలీస్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ క్యాంపస్ సైబరాబాద్ కొత్తగూడ హైదరాబాద్ లో జరిగే నూతన సంవత్సర డైరీని కాంగ్రెస్ పార్టీ రోడ్లు, భవనాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మాధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దాంతో పాటు ఇంతప్పటి చెప్పినట్టు ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరిగినా ఒప్పుకునేది లేదు. ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ పరంగా స్కిల్ యూత్కు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 2 lakhs మెంబర్స్కు 1 year మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ తీసుకుని ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతటా కూడా చేయాలి, మండల్ లెవెల్ వరకు చేయాలనేది మా ప్లాన్. ఒక వారం 10 రోజుల ముందు జరిగేది ఉండే కొన్ని బిజీ షెడ్యూల్తో జరగలేక ఈరోజు డీటెయిల్గా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతో పాటు ఇంకా న్యాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇక్కడితో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 10,000 మందికి టీసీఎస్ వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొందరిని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ న్యాక్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని
దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తలేదు. దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రెండోది, గతంలో మన దుబాయ్ కంపెనీ ధోని టైఅప్ చేసుకున్నాం అని చెప్పి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మినిస్టర్, అప్పటి మినిస్టర్ గారు ఎంఓఈ చేసుకున్నాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసిన అన్ఎంప్లాయీస్ని. అది ఈ దుబాయ్ కంపెనీతో ఎలాంటి ఎంఓఈ కూడా కాలేదు. మేము ప్రతి నెల నెక్స్ట్ మంత్ కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఎవ్రీ 2 monthsగా 3 monthsగా మీటింగ్ పెట్టుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టేట్ వైడ్ డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్లో కూడా ఇదే ప్రాపర్టీలో కూడా చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేము కొద్దిగా ఇంట్రడక్షన్ మీటింగ్ లాగా పెట్టుకొని కొన్నింటిగా నిర్ణయం తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డి పాల్గొన్నారు. మరియు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం జరుగుతున్న చెక్కులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన జరిగింది. అప్పుడు 20,000 స్టార్ట్ చేసి ఇంకో సంవత్సరం వరకు 20,000 నుంచి ఇప్పుడు బడ్జెట్ ప్రకారం వచ్చినా ఇప్పుడేమో దాన్ని 1,00,000 వరకు ఇస్తే గత ప్రభుత్వాలు సాంసరించిన చేతుల్లో వేసి ఎక్కడ పైసలు లేకుండా చేసినా మీరందరూ కష్టపడి బిడ్డల పెళ్లి చేశారు కాబట్టి మా వంతు మేము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం బోధన కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు కలిసి 269 మందికి 2,69,00,000 రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కాబట్టి నేను కలెక్టర్ దగ్గర పోతా ఉన్నాను. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెంలో గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు అందరూ వైఎస్ఆర్ పార్టీని వీడి ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకు రావడంతో వారందరినీ పార్టీలోకి చేర్చుకునేందుకు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం రాత్రి శృంగరాయనిపాలెంకి వీచేసి తెలుగుదేశం పార్టీ కండువాలను వచ్చిన వారికి అందరికీ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రేపు జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో విజయ దుందుబి మోగిస్తామనడానికి ఉదాహరణ శృంగరాయనిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామ ప్రజలు తెలుపుతున్న సంఘీభావమేనని ఆయన అన్నారు. నేను 1991లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఇక్కడ మాట్లాడడానికి తెలిసేవారు నాతోటి. నేను ఒక అభ్యర్థిగా ఓట్లేమని చెప్పేసి అని అడగడానికి వస్తాయి. వీళ్ళ నాన్న మన ఆయన కృష్ణ గారు, వీళ్ళిద్దరూ ధైర్యంగా నాతో నడిచేవారు. సరే, ఆ ఎలక్షన్ అయిపోయింది. నేను చాలా తక్కువ ఓట్లతో వాడిపోవడం జరిగింది. 94 వచ్చింది. 94 ఎన్నికల్లో ఈ రోజు ఎలాగైతే ఉరకలు వేసుకున్న వెంట నడిచి మీరంతా వచ్చారో, ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు అంత ఉత్సాహంతో ఉరకలు వేసుకుంటున్న వెంట తిరిగి ఆడమగా కలిసి ఆ రోజు ఇంటింటికి తిప్పి నాకు ఓట్లు ఇచ్చి స్వాగతించి పంపారు. అంటే పరిస్థితుల ప్రభావం ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడి నుంచి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా వాతావరణాన్ని, స్వాతంత్ర్యం యొక్క గాలిని పీల్చుకునేటటువంటి పరిస్థితులు ఈ గ్రామాల్లో కలిగించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో నేను పనిచేయడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు ఇక్కడ డయాస్ మీద మాట్లాడుతున్నప్పుడు, మిత్రులు చెప్తున్నప్పుడు అందులో కూడా తప్పు జరిగింది కొద్దిగా అనిపించింది. అంటే వీళ్ళకి స్థానిక ఎలక్షన్లో ఎన్నికలు ఉన్నాయి కాదు, ఎప్పుడూ ఎవరినో ఒకరిని పెట్టేసుకోవడం, వాళ్ళతోటి జరిగితే అభివృద్ధి, జరగకపోతే ఇది నడిచిపోయేది. ఎప్పుడైతే స్వేచ్ఛగా ఓటు వేసేటటువంటి అలవాటు వచ్చిందో
రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ ఆర్గనైజ్ అయినాయి, తెలుగుదేశం, కాంగ్రెస్. కాంగ్రెస్ పెద్ద బడా నాయకులు, రోజు ఒక పోరాటమే వాళ్ళతో. ఏ రోజు రాత్రి అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండే, ఆ ల్యాండ్ ఫోన్ ఉన్న మిత్రపురంలో అందరూ కలిసి వేళ వస్తున్నందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఆహ్వానిస్తూ మీర్పేట్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మత్తు పదార్థాలు అయిన హెరాయిన్ మరియు MDMAలను రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి అక్రమంగా తరలించి ఇక్కడ యువతకు అలవాటు చేసి తర్వాత వారిని ప్లెడర్లుగా మార్చి వారి ద్వారా డ్రగ్స్ ను యువతకు అమ్ముతున్న 6 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల MDMAలను, 2 ద్విచక్ర వాహనాల్ని మరియు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కృషి చేస్తామని, నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకు నిరంతరం పోలీసులు నిఘా పెంచుతామని తెలియజేశారు. డ్రగ్ పెడ్లింగ్, పెడ్లర్స్ పట్టుకోవడం, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ, ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 గ్రామ్స్ హెరాయిన్, దెన్ MDMA 32.1 గ్రామ్ MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో వీ trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. నల్గొండ పట్టణం పానకల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థక్షేత్ర అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల్ నరసింహారెడ్డి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణ కళ సాకారం అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 22న భవ్య మందిరంలో బాలరామయ్య విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆ రోజు మన ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకి చేరుకుని భక్తులందరూ కలిసి సామూహిక శ్రీరామ సంకీర్తన, భజనలు, పూజలు చేస్తూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం స్థానికంగా ఆలయాల్లో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ లో తిలకించాలని, ప్రతిష్ఠ అనంతరం అయోధ్య నుండి మన ఇంటికి చేరిన అక్షింతలను కుటుంబ సభ్యులందరికీ అందించాలని కోరారు. సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారి అంతిమ తీర్పుతో అయోధ్యలో ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడని కోట్లాది హిందువుల విశ్వాసం, నమ్మకం ఉందో అక్కడే తిరిగి రామాలయాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం పూర్తయి రేపు 22వ తేదీన ఆ బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం దేశవ్యాప్తంగా అందరికీ కూడా పెద్ద పండుగని, రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మేమంతా సిద్ధమని భక్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఈ క్రమంలో శనివారం బసప్ప క్యాంపులో ఫ్లెక్సీ కట్టి జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకి, జైపోలు హనుమానికి అంటూ స్వామివారి యొక్క నామస్మరణ చేశారు. 21వ తారీఖు పురవీధుల్లో జరిగే ర్యాలీకి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ 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 చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంట్లో సందడి చేసిన సినీతార తమన్నా. సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి సినీతారలు యాక్టర్ తమన్నా, సింగర్ సునీత, యాంకర్ సుమ పాల్గొని బహుమతుల్ని ప్రదానం చేశారు. సినీతారలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. వంద ఇందులో సెలెక్ట్ చేసుకుని ఇందులో నుంచి లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు వారికి క్యాష్తో వెళ్ళబోతున్నారు. రెడీనా? ఓకే, సో సమత గారు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి బహుమతి వస్తుందో చూద్దాం. అంటే 7 మండలాల్లో నుంచి ఒక్కొక్క దాంట్లో ముగ్గురికి ఇచ్చారు. ఆ తర్వాత మూడో బహుమతి కింద నాకు తెలిసి దగ్గర 60 మందికి మూడో బహుమతిని ఇవ్వడం జరిగింది. పైగా ఇవ్వడం అంటే ఒక అమౌంట్ పంచడం కాదు, 7గురికి 50,000 వేలు చొప్పున ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా నేను అభినందిస్తున్నాను ఆడవాళ్ళందరినీ ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగళ్ళు ఇళ్లలో కష్టపడతారు. ప్రతి ఒక్క మహిళ స్టార్ మహిళే, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సునీత గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది ఆడవాళ్ళని ఒక చోట చేర్చి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు బహుమతులు ఇస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు ఆ బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఎమోషనల్గా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. T20 ప్రపంచ కప్ కు మరో 4 నెలల సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుండే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టుపై చర్చ జరుగుతుంది. పొట్టి ప్రపంచ కప్ ముందు టీమిండియా తన ఆఖరి T20 సిరీస్ ను ఆడేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఈ సిరీస్ ను భారత్ 3 క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు శివం దుబే, యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నారు. వీరిద్దరినీ ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాష్ చోప్రా సైతం దీనిపై స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్లో అతడు మాట్లాడుతూ పొట్టి ప్రపంచ కప్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ని ఎంపిక చేయాలని సూచించాడు. రేసులో శుభ్మన్ గిల్ ఉన్నప్పటికీ కూడా అతడి కంటే ఓ అడుగు ముందు జైస్వాల్ ఉన్నట్లు చోప్రా అభిప్రాయపడ్డారు. గతేడాది వెస్టిండీస్ పై అరంగేట్రం చేసిన నాటి నుండి జైస్వాల్ T20లో అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇటీవల జోహన్నెస్బర్గ్ లోని వాండర్స్ లో దక్షిణాఫ్రికాపై 60 పరుగులు, ఇండోర్లో T20లో 68 పరుగులతో సత్తా చాటాడని అన్నారు. మరోవైపు గిల్ దక్షిణాఫ్రికాలో జరిగిన 2 T20 మ్యాచ్ల్లో 8 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్తో తొలి T20 మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయిన విషయాలను గుర్తు చేశాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న రిలీజ్ అయిన యానిమల్ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది యానిమల్ సినిమా. త్వరలోనే యానిమల్ సినిమా ఓటీటీకి రానుంది. సినిమా రిలీజ్ అయి నెలన్నర దాటేస్తున్న ఇంకా యానిమల్ సినిమా గురించి బాలీవుడ్ లో మాట్లాడుతూనే ఉన్నారు. సినిమాలో నటించిన వారు కూడా పలు ఇంటర్వ్యూల్లో యానిమల్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా రష్మిక
మందన ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వక సినిమాలో రష్మిక రణబీర్ని చెంప మీద కొట్టే సన్నివేశం గురించి మాట్లాడింది. రష్మిక మందన మాట్లాడుతూ రణబీర్ని చెంప మీద కొట్టే సన్నివేశం ముందు సందీప్ వచ్చి ఒక భార్యలా ఫీల్ అయి నీ భర్త వేరే వాళ్ళతో గడిపి వస్తే ఎలా చేస్తావో అలా చేయని చెప్పాడు. ఆ సీన్ అంతా హాఫ్ డేలో ఆల్మోస్ట్ సింగిల్ షాట్లో అయిపోయింది. రణబీర్ని కొట్టిన తర్వాత నేను నిజంగానే ఏడ్చేశాను అని గట్టిగా అరిచేశాను. డైరెక్టర్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ సీన్లో. అసలు యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పేదాకా అక్కడ ఏం జరుగుతుందో నాకే తెలీదు. తర్వాత గుర్తు లేదు కూడా. ఇలాంటి సీన్స్ ఒక యాక్టర్కి రావడం అదృష్టం. ఈ రేంజ్ సీన్స్ మళ్ళీ వస్తాయని కూడా చెప్పలేం. ఈ సీన్ నాకు యానిమల్ సినిమాతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని, సీన్ అయ్యాక కూడా కాసేపు ఏడ్చేశాను. ఆ తర్వాత రణబీర్ దగ్గరికి వెళ్ళి అంతా ఓకేనా, దెబ్బ గట్టిగా తగిలిందా అని అడిగాను. అతను అంతా ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాడని తెలిపింది రష్మిక. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. స్ప్రెక్టా పేరుతో విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు ఇదేనని తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర 7.5 కోట్లుగా నిర్ణయించింది. పూర్తి స్థాయి బ్యాటరీ రీఛార్జ్ కావడానికి 5 గంటలు పట్టనుంది. ఇలా బ్యాటరీ రీఛార్జ్తో 530 కిలోమీటర్లు ప్రయాణించనుందని తెలిపింది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లో ఉన్న షోరూంలలో మాత్రమే ఈ కారు లభించనుంది. ఈ సందర్భంగా రోల్స్ రాయిస్ కారును విక్రయిస్తున్న సెలెక్ట్ కార్ సీఈఓ యాధుర్ కపూర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ ఉండడంతో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే దేశీయంగా విక్రయిస్తుండడంతో ఈ కారు కోసం 6 నుండి 8 నెలల పాటు వేచి చూడాల్సిందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రుడిపై కాలు మోపిన జపాన్ స్లిప్, సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా ఘనత. అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ అమ్మకాలు, అమెజాన్కు కేంద్రం నోటీసులు జారీ. వైసీపీకి బిగ్ షాక్, టీడీపీ గూటికి మరో వైసీపీ ఎంపీ. ఫార్ములా ఈ రేసింగ్ గోల్మాల్పై రేవంత్ సర్కార్ సీరియస్, అరవింద్ కుమార్ కు బిగుస్తున్న ఉచ్చు. T20 ప్రపంచ కప్ ఓపెనింగ్ రేసు ముందంజలో యశస్వి జైస్వాల్, వెనుకబడిన శుభ్మన్ గిల్. రణబీర్ని చెంప మీద కొట్టి ఏడ్చేశారు. ఇలా లైఫ్ లో మళ్ళీ రాదేమో అని ఎమోషన్ అయిన రష్మిక. రోల్స్ రాయిస్ తొలి లగ్జరీ ఈవీ లాంచ్, ప్రారంభ ధర 7.5 కోట్లుగా ప్రకటించిన కంపెనీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.